హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మోతీచూర్ లడ్డీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ మోతీచూర్ లడ్డీని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు శనగపిండిని తీసుకుందాం. మనం తీసుకున్న కప్పు శనగపిండికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి ఆ శనగపిండిని బాగా కలుపుకోవాలి. మరి మొత్తంగా ఒకేసారి వాటర్ వేసేస్తే మనకి లూజ్ అయిపోతుంది. సో మనకు తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసి బాగా కలియబెట్టుకోవాలి. అంటే మనం ఆనియన్ బజ్జీలు కానీ మిరపకాయ బజ్జీ కానీ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు మనం శనగపిండిని అనేది బాగా కలుపుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ వీడియోలో చూసినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మరిగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా అందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు టర్న్ చేసి రెండో సైడు కూడా బాగా కాలనివ్వాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకొని బాగా చల్లారిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న వాటిలో కొద్దిగా యాలకుల పొడి, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది మనం చక్కెర పాకంలో అయినా మిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఈ పౌడర్లోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా మనం చక్కెర పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కెర అయినా తీసుకోవచ్చు. మరీ స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. అలా తీసుకున్న చక్కెరలో కొద్దిగా వాటర్ వేసి బాగా పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. అంటే మనకు పాకం కూడా ఏం అవసరం లేదు. కొద్దిగా తీగ పాకం ఇట్లా వేలు పట్టుకొని చూస్తే కొద్దిగా తీగలాగా వచ్చే వరకు మనం బాగా కరగనివ్వాలి ఆ చక్కెరని. అలా వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఆ పాకంలో వేసి బాగా కలియపెట్టాలి. కలియపెట్టిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. చూసారు కదా, మోతీచూర్ లడ్డీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మోతీచూర్ లడ్డీ అయితే చాలా టేస్టీగా ఉంది. మనం స్వీట్ షాప్లో దొరికే మోతీచూర్ లడ్డు లాగా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మన కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.